సో ఆత్మజ్ఞానం ఎవరైతే ఆత్మజ్ఞానం ఎవరైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో సో వాళ్ళకి ఈ పంచమహాయజ్ఞాల మీద మినహాయింపు ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా చేయకపోయినా కూడా వాళ్ళు చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి. ఓకే. సో తర్వాత కృష్ణ ఏమంటారంటే ఆ అయితే ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఒక చిన్న ఆ ఇవి సక్రమంగా చేయకపోతే ఒక చిన్న ప్రమాదం ఉంది. ఒకసారి ఏం జరిగింది అంటే ఆ నహుష మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చాలా 100 యజ్ఞాలు చేశారనమాట. ఆయన చేసిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ఇంద్రలోకంలో స్వర్గలోకంలో ఇంద్రుడు చేసినటువంటి ఒక తప్పు వల్ల ఇంద్రుడికి తన పదవి వైదొలగాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఇంద్రుడు పదవి మీద లేడు. ఇప్పుడు ఆయన లేకపోతే రాక్షసులందరూ వచ్చి స్వర్గాన్ని అటాక్ చేసి స్వర్గాన్ని మొత్తం కబ్జా చేసేస్తారని చెప్పేసి ఎవరు తాత్కాలికమైనటువంటి ఇంద్రుడిని ఎవరైనా తీసుకొచ్చి పెట్టాలని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారన్నమాట. సో అప్పటికి ఆ ఇంద్ర పదవిని అధిరోహించడానికి ఎవరు అర్హులు అని చెప్పి చూస్తున్నారు. చూస్తుంటే ఈ నహుష మహారాజు 100 యజ్ఞాలు చేశాడు కాబట్టి ఈయన ఇంద్ర పదవికి అర్హుడు. ఎవరైనా కనుక మనుషుడు 100 యజ్ఞాలు చేస్తే వాళ్ళు ఇంద్ర పదవి పొందేటటువంటి అదృష్టం దక్కుతుందన్నమాట వాళ్ళకి. సో ఇంద్ర పదవినే అర్హుడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇంద్ర పదవి మీద పట్టాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఈయన ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి పొందాలి అనేటటువంటి బుద్ధితోనే యజ్ఞాలు చేశాడనమాట. ఓకే. సో నేను ఈ కర్మలన్నీ మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే స్టెప్ బై స్టెప్ మనము పుణ్యాత్ములం అవ్వడానికి. ఒక మనుష్యుడు స్టెప్ బై ఒక అంచెలంచెలుగా పుణ్యాత్ముడు అవ్వడానికి, అలాగే పుణ్యంతో జ్ఞానాన్ని తెలుసుకొని గొప్ప స్థితికి వెళ్ళడానికి మనకి ఈ కర్మలు ఇచ్చాడనమాట. కానీ ఈ కొందరు ఈ కర్మలు ఏం చేస్తారంటే కేవలం ఈ భూమి మీద అనుభవించాల్సినటువంటి విషయాల గురించే నేను ఈ యజ్ఞం చేస్తే నాకు అది దక్కుతుంది, ఆ యజ్ఞం చేస్తే అది దక్కుతుంది అనేటటువంటి ఆలోచనతోటి వివిధ కర్మలు చేస్తారనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ నహుష మహారాజు కూడా అలాగే చేయడం వల్ల ఇంద్రపదవితో వచ్చింది, కానీ బుద్ధి మాత్రం మారలేదు. బుద్ధి మారకుండా ఏమైందంటే నేను ఇంద్రుని అయిపోయాను కాబట్టి నాకు ఆ, ఇప్పుడు ఇంద్రుడి యొక్క భార్య కూడా నా భార్య అవ్వాలి అని చెప్పి ఆయన ఒక వెర్రి కోరిక కోరాడనమాట. సో ఎలా ఉంటుందంటే ఒక రాజకీయ నాయకుడు పదవి ఆ, ఊడిపోయింది అనుకోండి, ఆ పదవిలోకి ఇంకో రాజకీయ నాయకుడు వస్తే ఆ రాజకీయ నాయకుడు ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైతే పదవి అధిరోహించారో పదవిలో ఉండే వాళ్ళ భార్య కూడా నా భార్య కావాలి అంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం, చాలా హేయమైనటువంటి విషయం అన్నమాట అది. ఓకే. సో ఇలాంటి వెర్రి కోరిక కోరాడనమాట నహుషుడు. అప్పుడు ఆవిడ ఇంద్రుడి యొక్క భార్య శశిదేవి ఏం చేసిందంటే ఈ విషయాన్ని బృహస్పతికి చెప్పింది. ఆయన ఏమన్నాడంటే పర్లేదమ్మా, నువ్వు ఏం చేయి, నీకు భార్య నవ్వుతాను, నిన్ను సుఖపెడతాను అని ఒప్పుకో. ఒప్పుకో, కానీ ఒక కండిషన్ పెట్టు. ఏంటి అంటే మీరు సప్తఋషులు మోసేటటువంటి పల్లకిలో ఎక్కి రావాలి అని చెప్పి చెప్తుందన్నమాట. చెప్తే హరే కృష్ణ, నా వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తుందా అండి? హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏం వినపడలేదు కదా? ఏం లేదు సంతోషం. ఓకే. సో ఆ ఎప్పుడైతే బృహస్పతి ఈ కండిషన్ చెప్పమ్మా అంటాడు, అనగానే ఆవిడ ఏమంటుంది, సరే నేను నీ కోరిక తీర్స్తా కానీ నువ్వు సప్తర్షులు మోసేటటువంటి పల్లకిలో రావాలి, వస్తే నీ కోరిక తీర్స్తానని ఆవిడే చెప్తుంది అనమాట. చెప్పగానే ఆయన ఏం చేస్తాడంటే సప్తర్షులను పిలిచి నన్ను మీరు పల్లకిలో సచీదేవి దగ్గర తీసుకెళ్ళాలి అంటాడు. అనగానే వాళ్ళు ఈయనని పల్లకిలో మోసుకొని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఈయనకి ఆతృత తొందరగా వెళ్ళి ఆవిడతోటి సంగమించాలని చెప్పి, ఆ ఆతృతలో తొందరగా వెళ్ళని అని సంస్కృతంలో అంటాడనమాట. ఏమని అంటాడంటే సర్ప 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 అని. ఆ సప్తఋషుల్లో ఆ అగస్త్య మహర్షి కొద్దిగా పొట్టిగా ఉంటాడనమాట. ఆయన మెల్లగా నడుస్తుంటాడు. ఆయన కాలుతోని తంతు సర్ప 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 అంటాడనమాట. అనగానే వెంటనే అగస్త్య మహర్షి ఏం చేస్తాడంటే తథాస్తు అంటాడనమాట. అనగానే వెంటనే ఆ పల్లకిలో నుండి ఊడిపోయి కింద పడి ఒక పెద్ద సర్పం లాగా మారిపోతాడనమాట. ఇప్పుడు ఈయన భగవంతుడు ఇచ్చినటువంటి నియమానుసారంగా యజ్ఞాలు చేశాడు, కానీ వాటి యొక్క ఫలితాన్ని కేవలం తన స్వార్థపూరితమైనటువంటి విషయాల గురించే చేశాడు. తన యొక్క ఉన్నత స్థితికి వెళ్ళడానికి, ముక్తి వైపు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ అదొక బంధనం లాగా అయిపోయింది ఆయనకి. సో అలాగా చేయకూడదు యజ్ఞాలు ఎప్పుడు కానీ. ఏ మనం ఏ కర్మ చేసినా కూడా మనని ఉద్ధరించుకోవడానికి, అంటే
మనని ఉద్ధరించుకోవడానికంటే మనకి అత్యంత ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత అత్యంత గొప్ప కష్టం ఏంటి అంటే, అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏంటి, మళ్ళీ ఈ మనుష్య జన్మ ఎత్తకుండా ఉండే విధంగా చూసుకోవడం ఏదైతే ఉందో అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము, అలాగే అత్యంత కష్టమైనటువంటి విషయం. ఒకవేళ గనుక మనం ప్రయత్నం మొదలు పెడితే అది చాలా సులభం. ఎందుకంటే ఈ జన్మ ఎత్తిన తర్వాతనే కదా, నేను ఈ శరీరంలోకి వచ్చిన తర్వాతనే కదా నాకు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అలాగే నేను అవి చేయాలి, ఇవి చేయాలి, వాళ్ళని తృప్తిపరచాలి, వీళ్ళని తృప్తిపరచాలి, నానా పనులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను శాశ్వతంగా ఆనందమయ స్థితికి వెళ్ళే అవకాశం కూడా నాకు ఉంది, భగవంతుడు ఇచ్చాడు. నిన్న చెప్పారు కదా భగవంతుడు ఏ విధంగా ఉంటే శాశ్వతమైనటువంటి ఆనందమయ స్థితికి వెళ్తామో అని చెప్పేసి. ఆ విధంగా కూడా నాకు ఆప్షన్ ఉంది. సేమ్ పని, సేమ్ కర్మ, శాశ్వతమైన ఆనందమయ స్థితికి వెళ్ళొచ్చు. అదే కర్మ తాత్కాలికమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళొచ్చు అనమాట. ఈ సకర్మలు వీటన్నిటిని కూడా సకామ కర్మలు అంటారన్నమాట. ఇవన్నిటిని కూడా నియంతృత్వ కర్మలు. మనల్ని మనము రెగ్యులేట్ చేసుకోవడానికి, అంటే మనల్ని మనం మెల్లమెల్లగా ఆ సాత్వికమైనటువంటి బుద్ధి పెంపొందించుకోవడానికి ఇవన్నీ ఆచరించాలన్నమాట. ఓకే. సో అట్లాగా ఆ అట్లా కర్మలు ఆ విధంగా ఆచరించకూడదు. కానీ ఒక గొప్ప రాజు ఉన్నాడనమాట. ఆయన మాత్రం చాలా అద్భుతంగా కర్మలను ఆచరించారు. ఆయన ఎవరంటే, కృష్ణ ఏమంటారంటే, కర్మన్ ఐవహి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రాహమేవాపి సంపశ్యాన్ కర్తుమర్హసి. నాయన అర్జున, ఒక గొప్ప మహారాజు జనక మహారాజు ఎవరైతే ఉన్నారో, సీతమ్మ తల్లి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, ఆయన గొప్ప కర్మయోగేయ. ఆయనని ఉదాహరణగా తీసుకొని మనం ఈ అధ్యాయంలో మొట్టమొదట టీ అనేటటువంటి విషయాన్ని, త్యాగం అనేటటువంటి విషయం గురించి మనం మొట్టమొదటి 12 శ్లోకాల్లో నేర్చుకున్నాము. కర్మలు చెయ్యాలి, కానీ త్యాగబుద్ధితోని కర్మలు చెయ్యాలి. తర్వాత ఆర్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, నియంతృత్వ కర్మలు మనం ఏవైతే చెయ్యాలో వాటిని ఏ అవి ఏంటి అనేటటువంటి విషయాల్ని తెలుసుకున్నాం మనం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ అనే పదం గురించి తెలుసుకుందాం. ఈ అంటే ఎక్సెంపులరీ, అంటే ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా కర్మలు ఆచరించారు ఆ విధంగా మనం కూడా ఆచరించాలి అని చెప్పి చెప్తున్నారనమాట. దానికి ఉదాహరణగా కృష్ణుడు ఎవరిని ఇస్తున్నాడు అంటే జనక మహారాజుని ఇస్తున్నాడు. సీతమ్మ తల్లి వల్ల నాన్నగారిని ఇస్తున్నారు అనమాట. ఈ జనక మహారాజు ఆయన చాలా అద్భుతంగా కర్మలను ఆచరిస్తూ ఉండేవారనమాట. ఆయన ఎంత గొప్ప కర్మయోగి అంటే, ఒకసారి ఆయన ఏ విధంగా కర్మయోగాన్ని పాటిస్తున్నారో తెలుసుకోవడానికి కొందరు మహర్షులు ఆయన దగ్గరకు వచ్చారనమాట. కొందరు తపస్విలు ఆయన దగ్గరకు వచ్చారనమాట. ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని, రాజా మహారాజా, మీరు చాలా గొప్ప కర్మయోగి కదా, మీరు ఇంత రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా ఇంత గొప్ప కర్మయోగి ఎలా అయ్యారు? కర్మయోగి అంటే ఏవైతే పనులు మనం చేస్తుంటామో దాన్ని, ఆ కర్మలని భగవంతునికి అనుసంధానం చేయడం అయితే ఏది ఉందో, భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నో అవి యోగం అవుతాయి అన్నమాట. యోగా అంటే అర్థం ఏంటి అంటే, మనకి భగవంతుడికి మధ్యలో సంబంధం అనే ఒక మన సేతువుని నిర్మించుకోవడం ఏదైతే ఉందో, భగవంతుని పొందడానికి చేసే పని ఏదైతే ఉందో దాన్ని యోగా అంటారనమాట. భగవంతునికి మనకి సంబంధాన్ని పునరుద్ధరించేది యోగా అన్నమాట. సో ఈ కర్మ, మీరు గొప్ప కర్మయోగి కదా, అసలు మీకు ఎలా సాధ్యమవుతుంది? అసలు మీరు ఇంత కర్మ అంటే ఇంత గొప్ప ప్రాచుర్యం ఎలా పొందారు మీరు కర్మయోగి అని చెప్పి మాకు చెప్పవలసిందని ఋషులు అడుగుతారనమాట. అడగగానే ఈ జనక మహారాజు ఏం చేస్తారంటే, మీరు ఓ పని చేయండి, చాలా సంతోషం మీరు మా రాజ్యానికి రావడం, మీరు రావడమే నాకు అదృష్టము. కాబట్టి మిమ్మల్ని నేను ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీరు రేపు మా ఇంటికి ఆతిథ్యానికి రావాల్సింది. మేము మీ అందరికీ కూడా చక్కటి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాం, మీకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, మీరు రేపు రండి, వాళ్ళని చర్చిద్దామని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళంతా ఋషులు కూడా వెళ్ళి మరుసటి రోజు ఈ జనక మహారాజు యొక్క ఆతిథ్యం తీసుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత జనక మహారాజు చక్కటి ఒక పెద్ద గదిలో మంచి మన టేబుల్స్ అవన్నీ వేస్తాడనమాట, కుర్చీలు అవన్నీ వేసి మన డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తాడు పెద్దది. ఇంకా దాని మీద కూర్చొని తినడానికి చాలా మంచి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు గుమగుమలు ఆడుతుంటాయి ఆ టేబుల్ మీద, అవన్నీ పేర్చి ఉంటాయన్నమాట. సో వీళ్ళంతా వచ్చి కుర్చీలో కూర్చొని ఇంకా తినడమే తర్వాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ డైనింగ్ టేబుల్ మీద కుర్చీలో కూర్చుంటారో, కూర్చోగానే వాళ్ళ నెత్తి మీద వాళ్ళకొకటి
ఒక పెద్ద ఖడ్గం, ఒక పెద్ద రాజుల దగ్గర ఉండే ఖడ్గం ఏదైతే ఉంటుందో అది వేలాడుతూ ఉంటుందన్నమాట, ఇలా 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 ఒక సన్నటి తీగతోని దాన్ని కట్టి ఉంచుతారన్నమాట నెత్తి మీద. వీళ్ళు హడిలిపోతారు, ఇదేంటి రాజా మమ్మల్ని భోజనానికి పిలిచారా, బలి ఇవ్వడానికి పిలిచారా అని చెప్పేసి అడుగుతారనమాట. అనగానే లేదు లేదు మీరేం భయపడకండి, అది ఒక కొత్త డిజైన్, మేము రాజులం కదా, మా దగ్గర కత్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటితోటి మేము డిజైన్లు అలంకరిస్తూ ఉంటాము, కాబట్టి మీరు అవేం మీ మీద పడవు, కానీ మీరు చక్కగా కూర్చొని తినండి అని చెప్తారనమాట. చెప్పగానే వీళ్ళు కూర్చొని చక్కగా భోంచేస్తూ ఉంటారు. భోజనం అంతా అయిపోయిన తర్వాత రాజుగారు వాళ్ళందరినీ పిలిచి రండి ఇప్పుడు చర్చిద్దామని చెప్పి కూర్చోండి అని వాళ్ళని అడుగుతాడు అనమాట. మీరు భోజనం చేశారంటే చేశామన్నారంట. ఆ తృప్తిగా తిన్నారంటే తిన్నాము అన్నారంట. ఏమైనా మీకు సమస్య అనిపించిందా అంటే, రాజా అంత బాగానే ఉంది కానీ మాకు ఒక చిన్న విషయం అర్థం కాలేదు, అలాగే తింటున్నంతసేపు ఆ విషయం మీద మా దృష్టికి వెళ్ళింది. అది ఏంటంటే, మేము కూర్చున్న కుర్చీ పైన మీరు పెద్ద పెద్ద ఖడ్గాలన్నీ వేలాడదీశారు కదా, అవి ఎప్పుడు నా మీద పడతాయో అనే కొద్దిపాటి భయం ఉండింది లోపల. మేము తినడం అయితే తిన్నాము, కడుపు అయితే నిండింది, అన్ని రుచులను అవన్నీ ఆస్వాదించాము, కానీ మా పైన ఒక ఖడ్గం ఉందనేటటువంటి స్పృహ కూడా మాకుంది. దానివల్ల మాకు కొద్దిగా ఆ మేము భయం కలిగింది మాకు అని చెప్పారనమాట. అప్పుడు రాజు ఏమంటారంటే, మనుష్యుడు కూడా జీవితంలో అలాగే కర్మల్ని ఆచరించాలి. ఏ కర్మ చేసినా కూడా, ఏది అనుభవించినా కూడా, నేను మళ్ళీ ఇంకొకరికి జవాబుదారుణ్ణి, నేను భగవంతునికి జవాబు చెప్పాలి అనేటటువంటి స్పృహతో నువ్వు కర్మ చేసావనుకో, అప్పుడు నువ్వు చేస్తావు, అనుభవిస్తావు, కానీ ఎంత అనుభవించాలో, ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు అది ఎప్పుడు మీద పడుతుందో అనేటటువంటి భయంతో ఎంత తినాలో అంతే తిని తొందర లేచిపోయారనమాట. అదే విధంగా మనుష్య జీవితంలో కూడా నేను ఏది పడితే అది చేస్తే మళ్ళీ నేను ఇంకొకరికి జవాబు చెప్పాలి, కాబట్టి ఏది చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఎలా చేయాలని తెలుసుకొని చేస్తే నేను ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తాను అనేటటువంటి స్పృహ ఉందనుకోండి, మనుషుడు కూడా చక్కగా కర్మలను ఆచరిస్తాడు అని ఆ, జనక మహారాజు యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అని చెప్తూ కృష్ణ ఏం చెప్తారంటే, నామే పార్థాస్తి కర్తవ్యం త్రీషు లోకేషు కశ్చన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మాణి యదహ్యహం న వర్తేయం జాతు కర్మణ తిందిత మమావర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసా ఉత్సీదేయుర్ ఇమే లోకాన కుర్యాద్ కర్మచేదహం సంకరస్య చ కర్తహ్యాం ఉపహన్యాం ఇమా ప్రజా అని చెప్తాడనమాట. నాయన అర్జున, ఈ ముల్లోకాల్లో నేను చేయవలసినటువంటి ఎలాంటి కర్మ లేదు, నాకు ఎలాంటి కర్తవ్యం లేదు, అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ ఉంటాను. ఎందుకు చేస్తూ ఉంటానంటే, ఈ సృష్టిని సృష్టించినటువంటి నేనే గనక కర్మలను చేయకుండా వదిలేశాను అనుకోండి, నన్ను ఆదర్శంగా తీసుకొని మనుషులంతా కూడా నన్ను అనుసరిస్తూ వాళ్ళు కూడా కర్మలు చేయకుండా కర్మ భ్రష్టులైపోయి జీవిస్తారు. దానివల్ల సంకరులని, సంకర జాతీయులను నేను పుట్టించిన వాడిని అవుతాను. అందు గురించని ఏ కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా నేను కూడా కర్మలు చేస్తూ ఉంటానని కృష్ణుడు చెప్తారనమాట. మనకి భగవంతుడు ఆయనకి అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన అవతారాన్ని ఎందుకు ఎత్తాడంటే, ఒక ప్రాథమికమైనటువంటి విషయం దేని గురించి అంటే, తానే స్వయంగా వచ్చి కర్మల్ని ఆచరించి మనకి చూపిస్తాడనమాట. ఎలాగైతే రామచంద్రమూర్తి ఆయన మనుష్యుడిగా వచ్చి 11,000 సంవత్సరాలు ఈ భూప్రపంచాన్ని పరిపాలించాడండి. ఆయన ఆయన్ని ఏమని కీర్తిస్తారంటే, మర్యాదా పురుషోత్తముడని కీర్తిస్తారనమాట. పూర్వ భాషాజి రాఘవ అని చెప్పేసి ఆయన కీర్తిస్తారనమాట. ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించేవారనమాట. చిన్న జాతి కుల మత భేదాలు చూడకుండా, చిన్న పెద్ద తారతమ్యాలు చూడకుండా ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించేవారు. అలాగే మనకి కొద్దిగా ఐశ్వర్యం పెరిగిపోయింది అనుకోండి, మనము మనల్ని పలకరిస్తేనే మనం వాళ్ళని పలకరిస్తాం. కానీ రామచంద్రమూర్తి ఆయన చక్రవర్తి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున్న ఆయనే ముందు పలకరించేవారంట. సో ఆ విధంగా ఒక మనుష్యుడు ఏ విధంగా బ్రతకాలి అనేటటువంటి ఉదాహరణని రామచంద్రమూర్తిగా వచ్చి ఆయన మనకి చక్కగా చూపించారు. అలాగే కృష్ణుడిలాగా వచ్చి కూడా ఆయన ధర్మ సంస్థాపన చేస్తూ మనకి ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించారనమాట. ఎందుకు వాళ్ళకి అవసరం లేకుండా ఎందుకు వస్తారంటే, ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మనందరికీ. అంతే తప్ప ఆ మన సనాతన ధర్మంలో వీళ్ళంతా కూడా మూర్ఖులండి, మనుషుల్ని నమ్ముతారండి, వీళ్ళకి పెద్దగా తెలియదండి,
అని అంటుంటారు కొందరు. కానీ భగవంతుడు మనుషుల్లాగా ఎందుకు వస్తున్నాడంటే మనుషుల్లాగా వచ్చి కర్మలు చేసి మనకి చూపించడానికి ఆయన వస్తున్నాడు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి అని చెప్తా. అందుకే అర్జున, నువ్వేం చేస్తావంటే అసలు మనుష్యులు అంతా కూడా ఎందుకు కర్మల్ని సరిగ్గా చేయలేకపోతారంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల వల్ల వాళ్ళు ప్రేరేపితులై వాళ్ళు కర్మల్ని ఆచరిస్తుంటారు. కానీ వాస్తవానికి ఆ, ప్రకృతి యొక్క గుణాల వల్ల ప్రేరేపితులై చేస్తున్నారు కానీ నేనే చేస్తున్నాను అనుకుంటుంటారు. కాబట్టి నువ్వు ఎలాంటి గుణాలకి లోనవ్వకుండా నాకు నాకు కర్మల్ని అర్పిస్తూ అర్పణ పూర్వకంగా నువ్వు ఈ యుద్ధాన్ని చేయవలసింది. యుద్ధాన్ని చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆ ఈ కర్మ విముక్తుడు అవుతావు అని చెప్తాడన్నమాట. చెప్పగానే అర్జునుడు ఒక చక్కటి ప్రశ్న అడుగుతాడనమాట. ఏమనంటే అతకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష అని చిన్నాపి అని ఆ అతకేన దీనికంటే ముందు కృష్ణ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వాంశితాత్ స్వధర్మే నియతం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించడమే నీకు శ్రేయస్సు. అలా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకుండా వేరే ధర్మాన్ని నువ్వు పర్ఫెక్ట్ గా చేసినా కూడా అది వేస్టే. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నప్పుడు కొద్దిగా నువ్వు ఆ, సరిగ్గా చేయలేకపోయినా కూడా అది ఉత్తమమే. కానీ వేరే ధర్మాన్ని నువ్వు ఆచరించడం అనేటువంటిది అది ఆ, నిన్ను ఉద్ధరించదు. ఇప్పుడు అర్జునుడు తన ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మం. క్షత్రియ అంటే క్షత్ అంటే ప్రమాదము, ఆపద. త్రయ అంటే తరింపజేయువాడు. ఎవరైతే ప్రమాదంలో ఉన్న వారిని బయటపడిస్తారో వాళ్ళని క్షత్రియులు అంటారనమాట. సో ఈ క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం, యుద్ధం ద్వారా సమస్త లోకాల్ని రక్షించడం. అయితే ఇప్పుడు అర్జునుడు ఇక్కడ తన క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టేసి నేను ఆ నేను ఈ యుద్ధం చేయలేను, నేను ఈ హింస చేయలేను, నేను ఇది చేస్తే పాపం కలుగుతుంది, నరకానికి వెళ్ళిపోతాను, కాబట్టి నేను భిక్షం అడుక్కుంటూ ఉంటాను, ఆ నేను వైరాగ్యం పొందుతానని చెప్పేసేసి తన ధర్మం కానటువంటి దాన్ని ఆయన స్వీకరించడానికి ఆయన మాట్లాడాడు అనమాట. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నాయనా, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. నీ ధర్మం ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యాలి. అది చేయడంలో కొద్దిగా నువ్వు అటు ఇటు అయినా పర్వాలేదు, మంచిదే. కానీ నీ ధర్మం కానటువంటి ఈ వైరాగ్యం, లేనిపోని ఫల్గు వైరాగ్యాన్ని స్వీకరించడం వల్ల అది నిన్ను ఉద్ధరించదు. ఇది మనందరికీ కూడా ఆ, వర్తిస్తుందండి. మనుషులు ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మాన్ని సక్రమంగా పాటించాలి. అది కాక నాకు ఈ ధర్మంలో ఉంటే ఆ కోరికలు తీరట్లేదు, ఈ కోరికలు తీరట్లేదని ఇంకో దగ్గరికి జంప్ అయిపోయారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే పాపాత్ములు అయిపోతారు తప్ప వాళ్ళకి కోరికలు తీరవు. ఎంతో మంది చూస్తుంటాం అనమాట. ఇక్కడ బాగాలేదని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళడము. ఆ దానివల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించు. ఒకవేళ సక్రమంగా పాటించకపోయినా నీ ధర్మంలో నువ్వు ఉండు, అది చాలు నిన్ను ఉద్ధరించడానికి. కానీ వేరే ధర్మంలోకి వెళ్ళడం వల్ల నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ విషయం తెలియక చాలా మంది ధర్మాన్నే మార్చేసుకుంటారు. భగవంతుడు భగవద్గీతలో మనకి ఇప్పటివరకు మనకి ఏదైతే విషయాలు చెప్పాడో ఏ విషయాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు భగవంతుడు అర్జునుడికి. ఏ విషయాన్ని ఎలా చేయాలో, ఎలా చేస్తే ఉత్తమమైన స్థితికి వెళ్తామో చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. అంతే తప్ప భగవద్గీత చదవడం వల్ల వైరాగ్యం పొందుతారు, జీవితంలో అది వదిలిపెట్టాలి, ఇది వదిలిపెట్టాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మూఢనమ్మకాలు. భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుందంటే మనుష్యుడు తాను ఏం చేయాలో ఆ చేయవలసినటువంటి విషయాన్ని స్పష్టంగా ఒక క్లారిటీ తోటి తనని తాను ఉద్ధరించుకునే విధంగా చేసేటటువంటి ప్రేరణ ఇస్తుందన్నమాట భగవద్గీత. ఓకే. సో అది చెప్తాడన్నమాట. ఇది చెప్పగానే అర్జునుడికి వెంటనే ప్రశ్న వస్తుంది. ఏమనంటే అతకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష అని చిన్నాపి వార్ష్ణయ బలాత్ ఇవ నియోజిత. కృష్ణ ఆ, కృష్ణ, మరి మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, మరి మనుషులు ఎందుకు ఎవరో వాళ్ళని వెనకాల నుండి తోసినట్టు మీరు ఖచ్చితంగా ఈ పాపం చేయాలన్నట్టు పోయి పాపాలు చేస్తూ ఉంటారు? ఈ పాపాలు చేయడానికి వాళ్ళకి ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది? ఆ వెనకాల నుండి ఎవరో తోస్తున్నట్టు వెళ్ళి పాపాలు ఎందుకు చేస్తుంటారు మనుషులు అని చెప్పి
అర్జునుడు అడుగుతాడనమాట. అడగానే అప్పుడు కృష్ణుడు చక్కటి సమాధానం చెప్తాడనమాట. ఏమనంటే కామేశ క్రోధేశ నాతో పాటు అందరు చెప్పండి. కామేశ క్రోధేశ రజోగుణ కామేశ క్రోధేశ రజోగుణం కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవః మహాశనో మహాశను మహాశనో మహాశనో మహాపాప్మ మహాపాప్మ విద్ధి ఏనం విద్యేనం ఇహ వైరినం. ఇహ వైరిణం. సో మనుష్యులకి గొప్ప శత్రువులు, భయంకరమైనటువంటి శత్రువులు ఎవరంట అంటే కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. నాయన అర్జున, మనుష్యులకి వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించకుండా వాళ్ళని అడ్డగించి అడ్డదారి తొగ్గించేది ఏది అంటే కామము, క్రోధము. వీటి వల్ల ఉద్భవించినటువంటి రజోగుణమే మనుష్యులని నానా అడ్డదారులను తొక్కిస్తుంది అని చెప్తాడనమాట. కామం అంటే కోరిక. కోరిక అనేటువంటి దేని మీదైనా ఉండవచ్చు, కానీ మితిమీరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది క్రోధానికి దారితీస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఉదాహరణకి సమస్త సృష్టి మొత్తం కూడా ఈ కామం మీద ఆధారపడి ఉంది. ఆ కామం ధార్మికమైతే బాగుంటుంది, అలా కాకుండా అది అధార్మికమైతే మనని అధోగతి పాలు చేస్తుంది. అలాగే భోగభాగ్యాలు కూడా కావచ్చు. నేను సుఖంగా సక్రమంగా మంచిగా జీవించడానికి, అలాగే భగవద్భక్తితో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతనతో ఉండడానికి నాకు ఎంత డబ్బు అవసరమో అంత ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. నేను, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, నా బంధువులు వీళ్ళంతా కూడా చాలా చాలా సంపదతో తులతూగాలి అని చెప్పి అక్రమార్జన చేయడం ఏదైతే ఉందో అది దారుణమైనటువంటి విషయం. సో అలాంటి కామము ఉండకూడదు అనమాట, అలాంటి కోరిక ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే మనుషుడికి అలాగా తానుకు మితిమీరినటువంటి విషయాల గురించి కోరిక పొందుతూ ఉంటాడో మనుషుడు, అది మెల్లమెల్లగా అవి తీరకపోయేసరికి క్రోధం ఏర్పడుతుంది. నిన్న మనం తెలుసుకున్నాం కదా, ఎప్పుడైతే మనుషుడికి క్రోధం ఏర్పడుతుందో ఒక రకమైనటువంటి మోహం వచ్చేస్తుంది అనమాట. స్మృతి కోల్పోతాడు. స్మృతి అంటే ఏంటంటే జ్ఞాపక శక్తి, విచక్షణ, ఇది కోల్పోయి నానా రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. సో మనుషులకి పెద్ద శత్రువులు ఎవరు, బద్ధ శత్రువులు ఎవరు? కామం, మనస్సు, కామం, క్రోధం. ఓకే, మితిమీరినటువంటి కామం ఏదైతే ఉందో అది మనుషులకి బద్ధ శత్రువు అన్నమాట. సో దాని జోలికి వెళ్లకుండా ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా ఎక్కడ నుండి వస్తున్నాయంటే ఇంద్రియాల వల్ల, ఇంద్రియాల్ని విచ్చలవిడిగా వదిలేయడం వల్ల. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ నాయన ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవాలి. తస్మాత్వం ఇంద్రియాణ్యాధో నియామ్య భరతర్షభ పాప్మానం ప్రజాహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందుకే అర్జున తస్మాత్ నీ ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకో. అవి చెప్పిన విధంగా నువ్వు, అవి చెప్పిన చోటుకి, ఆ చెప్పిన దిక్కుకు పరిగెత్తకు, వాటిని అదుపులో పెట్టుకో. అవి చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తే పాపాన్ని ఆచరించే వైపు నిన్ను ప్రయాణింపజేస్తాయి. నీకున్నటువంటి జ్ఞానం విజ్ఞానాన్ని మొత్తం నాశనం చేస్తాయి. కాబట్టి నీ ఇంద్రియాల్ని అదుపులోను పెట్టుకో అని కృష్ణుడు చెప్తున్నాడు. చెప్పి ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యా పరం మనః మనసస్తు పరా బుద్ధే ఏ బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఓకే, ఆ బుద్ధి సక్రమంగా ఉంటే మనం ఉద్ధరింపబడతాం అన్నమాట. సో అందు గురించని మనకి బుద్ధి యోగం గురించి భగవంతుడు చెప్తానమాట. మన బుద్ధి గనక మంచిగా ఉంటే మన మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయి. మన మనస్సులో మంచి ఆలోచనలు వస్తే ఇంద్రియాలు వాటంతలవే మంచి పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. అందు గురించనే కృష్ణ చివరిగా ఏం చెప్పారంటే, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మనమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూప దురాసదం. అలాంటి సక్రమమైనటువంటి మంచి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బుద్ధితోటి నువ్వు ఈ కామం అనే శత్రువుని జయించాలి అర్జున. ఇక్కడ అర్జునుడికి ఏది కామమై కూర్చుంది అంటే, నేను యుద్ధము చెయ్యను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, యుద్ధం చేయడం అనేటువంటిది ఆయనకు నచ్చట్లేదు, యుద్ధం చేయకుండా ఉండడం అనేటువంటిది ఆయనకు నచ్చుతుంది. సో అది
ఆయన యొక్క కోరిక అయిపోయి కూర్చుందనమాట. కాబట్టి దాన్ని అలా చేయకుండా ఉండడం వల్ల నువ్వేం ఉద్ధరింపబడవు. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. పాటించకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా ఉండడానికి నీకు ఏది అడ్డుపడుతుందంటే నీకున్నటువంటి ఆ పనికిరానటువంటి కామం ఏదైతే ఉందో అది నీకు అడ్డుపడుతుంది. కోరిక ఏదైతే ఉందో అది అడ్డుపడుతుంది అనమాట. సో దాన్ని నువ్వు బుద్ధి అనేటువంటి సద్బుద్ధి అనేటటువంటి విషయంతో జయించు అని చెప్పి కృష్ణుడు ఈ 3వ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. సో ఈ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారు మనం ఒక్కసారి మళ్ళీ పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా కర్మలని త్యాగపూరితంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనకి భగవంతుడు చెప్పారు. తర్వాత అసలు మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనుష్యుడు ఏమేం కర్మలు చేయాలి, ఆ తన తనకి ఏ కర్మలు చేయాలని చెప్పేటటువంటి తనని తాను ఉద్ధరించుకోవడానికి ఏ కర్మలు చేయాలి అనేటటువంటి విషయాన్ని రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కర్మలు కార్యకలాపాలు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. తర్వాత ఆ కర్మలని ఎవరిని ఆదర్శంగా తీసుకొని, ఎలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. ఎందుకు ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పారంటే మనకి లోకంలో ఒక నడవడి ఉంటుందన్నమాట. ఏంటి అంటే కృష్ణ ఏం చెప్తారంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవతరో జన సయత్ పరమానం కురితే లోకాస్తదనువర్తతే అని చెప్తారనమాట. నాయన అర్జున, శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో సామాన్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఎలాగైతే మనకి సమాజంలో చూస్తుంటాం మనము, సినిమా హీరోలు ఆ, చక్కటి క్రాఫ్ట్ పెంచుకున్నారనుకోండి, ఆ హీరో లాగా నేను కూడా క్రాఫ్ట్ పెంచుకోవాలని మన యూత్ అంతా ట్రై చేస్తుంటారు. అలాగే ఓ హీరో మంచి డాన్సులు స్టెప్పులు వేయడము, లేదంటే ఇంకేదో ఒక మన ఏదో ఒక ఆ, విషయానికి అడ్వర్టైజ్ చేశాడు అనుకోండి, దాన్ని అందరూ కూడా పాటించడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరైతే ఉంటారో, ఒక మన టూత్ పేస్ట్ ని ప్రమోట్ చేయడానికి ఒక హీరో టూత్ పేస్ట్ ఇది చాలా బాగుంటుందని ప్రమోట్ చేశాడు అనుకోండి, అందరూ మా హీరో ఆ టూత్ పేస్ట్ ప్రమోట్ చేశాడు కాబట్టి మేము కూడా అదే కొనుక్కుంటామని ఆ హీరో ఫ్యాన్స్ అందరూ ఆ టూత్ పేస్ట్ కొనుక్కుంటారు. సో ఎందుకంటే అతను సమాజంలో ఒక ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను ఏం చెప్తే అది బాగుంటుందని అందరు నమ్మేస్తారనమాట. అందు గురించనే అర్జున, శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుసరించడానికి అందరూ అనుసరిస్తారు. అందు గురించనే ఈ శ్రేష్టమైనటువంటి వ్యక్తులని మనం ఉదాహరణగా తీసుకోవాలి అని చెప్పి, అలాగే మనకి ఈ అర్జునుడు అడుగుతాడు మళ్ళీ మన కర్మలు చేసేటప్పుడు మనకి ఎవరు శత్రువు, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో అవే మనకి అడ్డుపడుతూ మనకి ఎనిమి శత్రువులాగా మారిపోయి ఉన్నాయి అని చెప్పి కృష్ణుడు ఈ 3వ అధ్యాయాన్ని ముగించాడనమాట. సో ఈ అధ్యాయానికి ఒక చక్కటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఆ ఫలశ్రుతి చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓసారి అయోధ్య నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆయన ఆ బ్రాహ్మణ వృత్తిని పక్కకు పెట్టి వ్యాపార వృత్తి స్వీకరించి నానా రకాల వ్యాపారాలు చేస్తూ చేస్తూ ఇంకా ఆ వచ్చినటువంటి డబ్బుతోని సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే తను ఉన్నటువంటి ఊర్లో ఆ, ఇంకా సంపాదనకి ఎక్కువగా అవకాశాలు లేవని చెప్పేసి ఆ వారణాసి నగరానికి వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేద్దాం, అదొక పుణ్యక్షేత్రం కదా, చాలా మంది వస్తూ ఉంటారు అని చెప్పి ఆడికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేస్తాడనమాట. చేసిన తర్వాత తిరిగి ఓ రోజు మళ్ళీ తన సొంత ఊరికి తను సంపాదించినటువంటి డబ్బుని మొత్తం మూట కట్టుకొని వస్తుంటాడనమాట. వస్తూ ఉంటే దారిలో గజ దొంగలు ఆయన్ని అడ్డగించి తనని కొట్టి తల పగలగొట్టి తన దగ్గరున్న మొత్తం డబ్బుని లాగేసుకొని ఓ చెట్టు కింద పడేస్తారనమాట. పడేయగానే ఇతనికి ఆ, చాలాసేపు ఎవరైనా సహాయం చేస్తారనో ఎదురు చూసి 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 ప్రాణం వదిలేస్తాడనమాట. అదే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అయోధ్యలో ఉన్నారో వాళ్ళంతా ఆ, బెంగపడుతూ ఉంటారనమాట. అయ్యో చాలా కాలం అయింది మా నాన్నగారు వెళ్ళి, వీళ్ళ అబ్బాయి చాలా బెంగపడుతూ ఉంటాడనమాట. మా నాన్నగారు చాలా కాలం అయింది వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు, నేను వారణాసి నగరానికి వెళ్ళి తెలుసుకొని వస్తానని చెప్పి ఆయన ప్రయాణం అవుతుంటాడు అనమాట. ప్రయాణం అవుతుంటే దారిలో వీళ్ళ నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన కలిసి, నాయన మీ నాన్నగారు ఆ, గజ దొంగల వల్ల చనిపోయాడయ్యా, దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, ఆ, కాబట్టి మీ నాన్నగారికి నువ్వు చక్కగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాల్సింది అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ పుత్రుడు చాలా
బాధపడతాడనమాట. చాలా బాధపడి ఏడ్చి, సరే మా నాన్నగారు అకాల మరణం చెందారు కాబట్టి ఆయన శాంతి గురించి, ఆయన ఆత్మ ఉద్ధరణ గురించి, ఆయనకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని కోరుకుంటూ ఆ శ్రాద్ధ కర్మలు చేద్దామని వారణాసి నగరానికి ప్రయాణం అవుతుంటాడనమాట. అవుతుంటే ఎక్కడైతే వీళ్ళ నాన్నగారు ఏ చెట్టు కింద అయితే చంపబడ్డాడో ఆ చెట్టు కింద కూర్చుంటాడనమాట. ఈయన తెలియక కూర్చొని కొద్దిగా సేద తీరి కొద్దిసేపు మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగి తను తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు తిని, ఆయనకి ప్రతిరోజు కూడా ఈయనకి వీళ్ళ నాన్నలాగా కాదనమాట. ఈయన చక్కటి సద్బుద్ధితో పెరిగినటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఈయన ఏం చేస్తాడంటే భగవద్గీతలోని 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని పారాయణ చేస్తాడనమాట. ఆయనకి అదొక నియమం, ప్రతిరోజు కూడా కర్మయోగాన్ని పారాయణ చేయాలని. అది చేసిన ఈ కర్మయోగాన్ని పారాయణ చేసినంత మాత్రం చేత వీళ్ళ నాన్నగారు చాలా క్రూరంగా చంపబడ్డారు కాబట్టి అదే చెట్టుని ఆవహించి పిశాచమై తిరుగుతుంటాడనమాట. ఆయన పిశాచ స్థితి నుండి చక్కటి దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి వీళ్ళ కొడుకు ముందు ప్రత్యక్షమవుతాడు. అవి అయ్యి ఒరే నాన్న, నేను మీ నాన్నని రా అంటాడు. అనగా నాన్నగారు మీరా, ఎలా ఉన్నారంటే, నేను చాలా ఇన్ని రోజుల వరకు నేను చాలా నరకాన్ని అనుభవించాను రా. ఈ రోజు నువ్వు భగవద్గీతలోని 3వ అధ్యాయం పారాయణ చేయడం వల్ల నాకు ఈ దివ్యమైనటువంటి శరీరం లభించిందిరా. ఇంకా నువ్వు నా గురించి శ్రాద్ధ కర్మలు చేసినా చేయకపోయినా కూడా నేను ఉత్తమ లోకానికి వెళ్తున్నాను రా అని చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళ కొడుకు అడుగుతాడనమాట, నాన్నగారు మీకు ఏమైనా తీరని కోరికలు ఉన్నాయంటే, అరే మన వంశంలో నాలాగే చాలా మంది ప్రేతాత్మలు అయితే తిరుగుతున్నారా, వాళ్ళందరిని ఉద్దేశించి కూడా నువ్వు శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయాన్ని పారాయణ చేయరా అంటాడు. అనగానే వీళ్ళ అబ్బాయి వాళ్ళ వంశస్థులు గతించినటువంటి వాళ్ళ వంశస్థులందరినీ ఉద్దేశించి 3వ అధ్యాయాన్ని పారాయణ చేస్తాడనమాట. చేయగానే వీళ్ళ వంశస్థులు ఎవరెవరైతే నరకాలలో ఉన్నారో వాళ్ళంతా కూడా విముక్తి చెందుతారనమాట. విముక్తి చెంది ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అది ఈ అధ్యాయంకి ఉన్నటువంటి గొప్పదనం. అంటే మనకు అనుమానం రావచ్చు, ఏంటంటే మరి పారాయణ చేసినంత మాత్రం చేత ఉత్తమ గతులు పొందుతారా చనిపోయిన వాళ్ళు అంటే, ఒక చిన్న ఉదాహరణ మీరు పరిశీలిస్తే, ఒక వ్యక్తి ఆ ఏదో ఒక తప్పు పని చేసి జైలు పాలయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తిని ఆ జైలు నుండి విముక్తి చేయడానికి లా అనేటటువంటి కొన్ని రూల్స్ మనం చదివినాం అనుకోండి. ఈ వ్యక్తి చేసినటువంటి నేరము, ఈ ఈ వ్యక్తి ఈ చేసినటువంటి నేరము ఈ లాలో ఈ సెక్షన్ ప్రకారం ఇది అసలు ఆయన అలా కాకుండా ఇలా చేశాడు, లేదంటే ఆయన తనని తాను రక్షించుకోవడానికి చేశాడు, తాను రక్షించుకోవడానికి చేస్తే లా ప్రకారం ఇలా ఇంత కఠినంగా శిక్షించదు అని లాలో ఉన్నటువంటి విషయాలు చదివామనుకోండి, ఆ వ్యక్తికి విముక్తి దొరుకుతుంది. అదే విధంగా మనుషులందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి లా బుక్ ఈ భగవద్గీత అన్నమాట. అందు గురించని ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు గనక కేవలం చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎంతో గొప్ప ఆ ఫలితం మనకి దక్కుతుంది. భక్తి మనకి పెరుగుతుంది, భగవంతుని గురించిన చింతన మనకి పెరుగుతుంది, సత్సంగం పెరుగుతుంది, అది మనని ఉద్ధరిస్తుంది అనమాట. ఓకే, సో ఇది అండి భగవద్గీతలోని 3వ అధ్యాయం గురించినటువంటి విషయము. అయితే భువన మాతాజీ, ఈ చాప్టర్ కి సంబంధించినటువంటి క్విజ్ మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. సో క్విజ్ మనం లైవ్ గా ఈరోజు తీసుకోవట్లేదు. సో ఎవరికైనా ప్రశ్న ఉంటే 1-2 అడగండి, ఇంకా మిగతా ప్రశ్నలు మనము రేపు చర్చిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. సో ఎవరికి ఏం ప్రశ్నలు లేవండి? ఓకే, సో చాలా సంతోషం. మళ్ళీ రేపు సాయంకాలం మనము 8 గంటలకి 4వ అధ్యాయం దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం అందరం కూడా సమావేశమైదాం. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా మీ సఫలీకృతం అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీ ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु। ప్రభుజీ गुरु दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण. प्रभु जी। స్వామీజీ ప్రభుజీ దండత్ ప్రణాం. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. దండతో మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి కలుసుకుందాం.